నీకెప్పటి నుంచో ఆ డాలర్ వేటగాడని తెలుసు కదా. ఆ దొంగ దగ్గర నీ కత్తుంది. పైగా అతను వచ్చిన వెంటనే నువ్వు అక్కడి నుండి మాయమైపోయావు. ఎందుకంటే ఆ వేటను నువ్వు కాదు, డాలర్ చేశాడు కదా. డాలర్ గొప్ప గొప్ప రాక్షసులను ఓడించిన ఒక సూపర్ హీరో. పెద్ద పెద్ద దంతాలు ఉన్న ఏనుగుని చంపేశాడు. ఎద్దు మొహం, మనిషి లాంటి శరీరం ఉన్న ఏలియన్ను కూడా తన బల్లెంతో చంపేశాడు. అసలు ఆ డాలర్ ఎవరు? అతని మాస్క్ వెనక ఎవరు దాగి ఉన్నారు? అతని మొదటి వేట ఎలా జరిగింది? నేను ముందే చెప్పాను, చివరి దెబ్బ నేను కొడతాను, దానివల్ల డెవిల్ సోల్ నాకు చెందుతుంది అని. అసలు ఇదంతా ఎవరు చేశారో, ఎవరు దాన్ని చంపేశారో? అందరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూస్తుండగానే దేవిక మాత్రం ధ్రువ వైపు చూస్తోంది. ఎందుకంటే ఆ బాణం వదిలింది ధ్రువని. ధ్రువ కూడా అందరికీ తన శక్తిని చూపించాలని అనుకున్నాడు. అతను కూడా ఒక పెద్ద సీక్రెట్ బ్లడ్ ఏలియన్ చంపగలడని. అందరూ తన వైపుకు వస్తున్నట్లు చూసి ధ్రువ భయపడ్డాడు. అదే సమయంలో అతని కాలు ఆ కొండ మీద నుండి జారిపోయి అతను కింద లోయలో పడిపోయాడు. ఈ మూర్ఖుడు కనీసం తనను తాను రక్షించుకోలేడు. వాడి లోయలో పడిపోయి చావడమే మంచిది. ఎందుకంటే వాడు నా చేతికి దొరికితే నేనే వాడిని చంపేస్తాను. ధ్రువ లోయలోకి పడిపోతున్నాడు. అలానే అతను కొద్ది నిమిషాల్లో చనిపోతాడు అనగా ధ్రువ వెంటనే తన ఛాతీపై 3 సార్లు కొట్టుకుని తన బంగారు కవచానికి తనను కప్పేయమని ఆదేశించాడు. కనురెప్ప వేసేలోపు అతని శరీరం అంతా బంగారు కవచంతో కప్పబడి నేలపై ఒక హీరోలా నిలబడ్డాడు. ఈ బంగారు కవచం నా ప్రాణాన్ని కాపాడింది. నాకు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ నిజంగా ధ్రువ ప్రాణాలతో బయటపడ్డా? నిజంగా అతనికి ప్రమాదం తప్పిందా? ధ్రువ లోయలోకి పడుతున్న టైంకి దేవిక వాళ్ళు ఇంకా కొండపై ఉన్నారు. ఆ కొండపై నిలబడి ఉన్న దేవిక కిందికి చూసింది. కానీ ఇప్పుడు కింద ఉన్నది ధ్రువ కాదు, అక్కడ డాలర్ నిలబడి ఉన్నాడు. పైగా అక్కడ ఉన్న అందరూ ఆ చనిపోయిన ఆ సీక్రెట్ బ్లడ్ ఏలియన్ చెందిన డెవిల్ సోల్ దాని చనిపోయిన శరీరం నుండి బయటకు వచ్చి నేరుగా డాలర్లోకి ప్రవేశించడం చూశారు. కానీ ధ్రువ ఆ సీక్రెట్ బ్లడ్ డెవిల్ సోల్ని చంపి ఉంటే డాలర్ దాన్ని ఎలా పొందగలడు? దేవిక మాత్రం డాలర్ వైపు కోపంగా చూస్తోంది. ధ్రువ చంపిన ఏలియన్ను నువ్వు దొంగలించావా? నీకు సిగ్గుందా? నువ్వు ధ్రువని ఏం చేశావు? దేవిక కోపంతో పిచ్చిదానిలా ప్రవర్తించింది. ఎందుకంటే కింద పడిపోయిన ధ్రువ కనిపించట్లేదు. పైగా డెవిల్ సోల్ డాలర్కి వచ్చింది. డాలర్ సైలెంట్ గా దేవిక వైపు ఒకసారి చూసి అక్కడ నుండి మౌనంగా వెళ్లిపోయాడు. దేవిక ధ్రువ ప్రాణాన్ని రక్షించడానికి డాలర్ను వెంబడించింది. కానీ డాలర్ మాత్రం దేవిక కళ్లకు కనిపించకుండా ఉండాలని ప్రయత్నించాడు. కానీ చావు తన వెంటే ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకోవడం అసలు ఎవరికైనా సాధ్యమవుతుందా? ఆగు డాలర్, నువ్వు ధ్రువని ఏం చేశావు? నేను ఎవరిని ఏం చేయలేదు. నువ్వు నా వెంట రాకు. అబద్ధం. నువ్వు అతన్ని ఏం చేయకపోతే అతని కత్తి నీ దగ్గర ఎలా ఉంది? ఈ కత్తితోనే అతను మొదటిసారి నా మీద దాడి చేశాడు. నేను దీన్ని బాగా గుర్తుపట్టగలను. ఈసారి అతన్ని కలిసినప్పుడు దాన్ని అతనికి తిరిగిస్తాను. మీరందరూ మీ గుహలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే ధ్రువ మీకు అక్కడ కనిపించవచ్చు. ఇంకా నువ్వు నా వెంట రావద్దు, లేకపోతే ఇది నీ చివరి తప్పు అవుతుంది. కత్తి గురించి అడిగిన ప్రశ్నకు భయపడిన డాలర్ దేవికకి నోటికొచ్చింది చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దేవిక కోపంతో ధ్రువ ఉండే గుహకి వచ్చింది. ఆమె ధ్రువ గది తలుపు తెరిచి ధ్రువ తన గదిలోనే ఉన్నాడని తెలుసుకుని ధ్రువ కాలర్ పట్టుకుని గట్టిగా కొట్టింది. నీకెప్పటి నుంచో ఆ డాలర్ వేటగాడని తెలుసు కదా. ఆ దొంగ దగ్గర నీ కత్తుంది. పైగా అతను వచ్చిన వెంటనే నువ్వు అక్కడి నుండి మాయమైపోయావు. ఎందుకంటే ఆ వేటను నువ్వు కాదు, డాలర్ చేశాడు కదా. దేవిక అడిగిన ప్రశ్నలకు ధ్రువ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే ధ్రువ తన ఆటలో తనే చిక్కుకున్నాడు. ధ్రువ దేవికకి ఏదో చెప్పాలి అని అనుకునే లోపే దేవిక ధ్రువని మరోసారి గట్టిగా కొట్టింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ధ్రువ కళ్ళు మసకబారుతున్నాయి. అప్పుడే అతని చెవుల్లో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. ధ్రువని గొలుసులతో ఒక స్తంభానికి కట్టేసి జనంతో నిండిన స్టేడియం మధ్యలో నిలబెట్టారు. అతని ఎదురుగా ఒక మూలలో ఓ భయంకరమైన ఒక విచిత్రమైన జంతువు ఉంది. అది ధ్రువని చూసి గట్టిగా గర్జిస్తూ ఉంది. ఇదేంటి? నన్ను ఇక్కడెందుకు బంధించారు? నువ్వు బతకాలనుకుంటే డాలర్ని పిలు. ఇప్పుడు డాలర్ వస్తాడా లేదా అనే దానిపై నీ జీవితం మరణం ఆధారపడి ఉంటుంది. నీ కౌంట్ డౌన్ ఇప్పుడే మొదలైంది. దేవిక ఆజ్ఞతో ఆకలితో ఉన్న ఆ 40 కాళ్ళ జంతువు బోను తెరవబడింది. అది వేగంగా ధ్రువ వైపుకు దూసుకొస్తోంది. ఆకలితో ఉన్న ఆ జంతువు ముందు బంధించబడిన ధ్రువ డాలర్ను రక్షించడానికి పిలవలేడు. ఎందుకంటే ధ్రువే డాలర్ కాబట్టి. ఇప్పుడు ధ్రువ ఆ ఆకలితో ఉన్న జంతువు నుండి ఎలా తప్పించుకుంటాడు? దేవిక వేసిన ఈ ప్లాన్ నుండి ధ్రువ బయటపడగలడా? అందరి ముందు ధ్రువ గురించి నిజం బయటపడితే ఏమవుతుంది? కోట్లాది మంది అభిమానులైన ప్రపంచంలోని ప్రతి మూలలా ప్రశంసలు పొంది వినడానికి ప్రజలు సంతోషంగా డబ్బు ఖర్చు చేసే ఈ కథను ఇప్పుడు మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. కానీ ఈ అద్భుతమైన కథ ఎక్కడికో మాయమైపోయే ముందు, మీరు మీ అదృష్టాన్ని నిందించే ముందు వెంటనే కింద ఉన్న డౌన్లోడ్ నౌ బటన్ పై క్లిక్ చేయండి. పాకెట్ FM ఇన్స్టాల్ చేయండి. ధ్రువ AD 2500 కథను విని ఆస్వాదించండి.